కరెంట్ స్టాట్స్ లో చూస్తే 90% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఓన్లీ మెన్ విల్ డై. चुनौती है हार्ट अटैक ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ సప్రెసర్. సొసైటీ ఎలా క్రియేట్ చేసేసింది అంటే నువ్వు ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసి లో మూమెంట్స్ లో ఏడ్చినావు అనుకో యూ కన్సిడర్ యాజ్ అ ఫెయిల్యూర్. మెన్ ఆ ఎమోషనల్ బ్యాగేజ్ ని క్యారీ చేస్తూ ఎంత సఫర్ అవుతున్నారు అనే ఒక యాంగిల్ గురించి కూడా ఈ రోజు మన పాడ్కాస్ట్ లో మాట్లాడాలి. మెన్ ఏడిస్తే దట్ మీన్స్ అది ఒక వీక్నెస్ అని. కానీ మనకు దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం ఏంటంటే ఏడ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన men connects physically first and then emotional and women connects emotionally first and then physical. ఉమెన్ చెప్పేటప్పుడు మెన్ చేయాల్సిన ఒక సింపుల్ చిట్కా. ఉమెన్ చెప్పినప్పుడు నోరు మూసుకొని వాళ్ళు చెప్పినంతా ఏని ఓకే చెప్పండి, అంతేగా అలా ఉంటారా? మన లైఫ్ లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ఈజ్ యాక్చువల్లీ ఐడెంటిఫైయింగ్ వాట్ స్కిల్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. ద మూమెంట్ యూ ఫోకస్ ఆన్ లెర్నింగ్ దట్ స్కిల్ అండ్ ఇంప్లిమెంటింగ్ విల్ ఆల్వేస్ గివ్ అ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఎవాల్వ్. ఇవన్నీ జరగడానికి ఒక మూలాధారం ఏంటంటే యూ నీడ్ టు స్టే ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. No one is staying in the present moment right now. They are either in the past, they are in the future, and they want present should be good. Correct. We all need mental doctor. And like మన mental health ki we need a mentor. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. అండ్ ఎస్, మరి మనకి ఇంతకు ముందు ఒక పాడ్కాస్ట్ లో మనతో అరవింద్ పద్మరాజు గారు జాయిన్ అయ్యారు. లైఫ్ లో చిన్న చిన్న ఇష్యూస్ ని పెద్ద ఇష్యూస్ గా తీసేసుకుని డిస్టర్బ్ అయిపోయి అక్కడి నుంచి కొన్ని సంవత్సరాలు పతనం అయిపోయి మనల్ని మనమే సఫర్ చేసుకుంటూ ఉండడం కాకుండా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా బయటపడాలో, ఎలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వాలో, ఎలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలో, ఎలా ఇంకా చాలా అచీవ్ చేయాలో, ఎలా హ్యాపీగా ఉండాలో చాలా ప్రాక్టీసెస్ స్వయంగా నేర్పించారు ఆ వీడియోలో. లిటరలీ ఐ పర్సనలీ లవ్డ్ ఇట్. మీరు మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. అరవింద్ పద్మరాజు గారితో ఒక పాడ్కాస్ట్ ఉంటుంది. అండ్ ఎస్, టుడే ఈరోజు వర్షన్ 2.0. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఛాలెంజెస్, ఈ మనీ రిలేటెడ్ ఇష్యూస్, కెరియర్ రిలేటెడ్ ఇష్యూస్ ఒక ఎత్తు అయితే, రిలేషన్షిప్ బేస్ చేసుకున్న ఇష్యూస్, మన ఎమోషన్స్ని బేస్ చేసుకున్న ఇష్యూస్ అవి ఎక్కువైపోయాయి. దానివల్ల మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్ చాలా మందికి ఎక్కువైపోయింది. వీ ఆల్ నీడ్ ఎ డాక్టర్. డాక్టర్ అంటే వెళ్ళి టెస్టులు చేసుకుని మెడిసిన్స్ ఇచ్చేస్తే మింగేసి నో ఆ డాక్టర్ కాదు. వీ ఆల్ నీడ్ మెంటల్ డాక్టర్. అంటే లైక్ మన మెంటల్ హెల్త్ కి వీ నీడ్ ఎ మెంటర్. మనల్ని గైడ్ చేసే ఒక డాక్టర్ మనందరికీ కావాలి. ఈ రోజుల్లో అంత బిజీ లైఫ్ లో, స్ట్రెస్ఫుల్ లైఫ్ లో రిలేషన్స్ ని పాడు చేసుకుని మనల్ని మనం పాడు చేసుకుని, ఓ మై గాడ్ నేను చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను ఫస్ట్ లోనే. బట్ ఎస్, నేను కాదు మాట్లాడాల్సింది. వీ హ్యావ్ అరవింద్ గారు అగైన్ విత్ అస్. మళ్ళీ జాయిన్ అయ్యారు ఇప్పుడు మన వర్షన్ 2.0 అనమాట. ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీసెస్ చెప్పాలి మీరు. ఎందుకంటే కెరియర్ రిలేటెడ్ ఇష్యూస్కి, మనీ రిలేటెడ్ ఇష్యూస్కి కొంచెం డిస్టర్బెన్స్ అయితే, రిలేషన్షిప్స్ అండ్ ముఖ్యంగా మెన్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ మెన్ టుడే. మెన్ ఆ ఎమోషనల్ బ్యాగేజ్ని క్యారీ చేస్తూ ఎంత సఫర్ అవుతున్నారు అనే ఒక యాంగిల్ గురించి కూడా ఈరోజు మన పాడ్కాస్ట్లో మాట్లాడాలి. అఫ్ కోర్స్ విమెన్ వి టాక్ అలాట్, మెన్ గురించి కొంచెం తక్కువ మాట్లాడతాం. బట్ ఇవాళ కొంచెం బ్యాలెన్స్ చేద్దాం. Amazing, and first of all, thank you for inviting for one more podcast. Yeah. I'm super duper excited to share మనం డెఫినెట్గా మెన్ రిలేటెడ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ గురించి, తర్వాత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దిస్ పాడ్కాస్ట్ ఐ థింక్ లెట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ రిచువల్స్ మీరు ఇన్స్టెంట్గా చేసి ఎలా ఇన్స్టెంట్గా బయటికి రావాలో దాని గురించి. ఇప్పుడు ఈ సొసైటీలో మెన్కి మై ఫస్ట్ క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉన్నదే, నీ ప్రాబ్లం ఏదైనా అవని, నువ్వు పైకి నార్మల్గా ఉండాలి, నువ్వు అసలు ఏడవకూడదు, నువ్వు అసలు నవ్వుతూనే ఉండాలి, నువ్వు ఏడిస్తే లోకు అయిపోతావు, నువ్వు నీ ప్రాబ్లం గురించి వేరే వాళ్ళకి చెప్పుకుంటే లోకు అయిపోతావు, నీ ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేస్తే లోకు అయిపోతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఇప్పుడు మేము మెన్లో చూస్తున్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు కదా, అసలు మెన్ అంటే అసలు ఏడ్చకూడదు, నాకు కూడా అలానే చెప్పారు. మెన్ ఏడిస్తే దట్ మీన్స్ అది ఒక వీక్నెస్ అని. కానీ మనకు దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం ఏంటంటే ఏడ్చడం. సో ఏడ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దట్ ఎమోషనల్ స్టక్నెస్ ఉంటుంది చూసారా, దాని అంతా రిలీజ్ చేస్తారు. మీరు యాక్చువల్లీ చూస్తే మెన్ అండ్ ఉమెన్, మీరు యాక్చువల్లీ ఇప్పుడున్న కరెంట్ స్టాట్స్లో చూస్తే 90% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఓన్లీ మెన్ విల్ డై. ద ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ సప్రెసర్. వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఎవరు లేరు. సొసైటీ ఎలా క్రియేట్ చేసేసింది అంటే నువ్వు ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసి లో మూమెంట్స్లో ఏడ్చినావు అనుకో యూ కన్సిడర్ యాజ్ అ ఫెయిల్యూర్. దానివల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు లోపలే సప్రెస్ చేయడం వల్ల దే ఆర్ హ్యావింగ్ మోర్ హార్ట్ అటాక్స్. అది ఉమెన్లో అనుకోండి, ఉమెన్ ఒకసారి బాధ వచ్చింది అనుకోండి మొత్తం ఆ రోజే తీర్చేయాలి. ఏదో హస్బెండ్తోనో లేకపోతే వాళ్ళ మమ్మీ గారితోనో మాట్లాడుతుంటారు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఉమెన్కి ఒక మైండ్ సెట్ ఉంది, మెన్కి ఒక మైండ్ ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఉమెన్ మైండ్ ఏంటంటే ఒక దగ్గర నుంచి ఎక్కడి దగ్గరకైనా వెళ్ళిపోవచ్చు. హర్ మైండ్ ఈస్ కనెక్టెడ్ ఎవ్రీవేర్. దట్స్ వై ఒక ఉమెన్ ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే
దాన్ని స్టార్టింగ్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేస్తారు, ఫైనల్గా మ్యాటర్ లాస్ట్ 5 minutesలో ఉంటుంది. సో దే హ్యావ్ టు కనెక్ట్ ఎవ్రీ డాట్ అండ్ దెన్ టెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ షాపింగ్ చేశారని ఉమెన్ అడిగారు అనుకోండి, షాపింగ్ గురించి చెప్పరు. ఆ బ్యాగ్ని ఎక్కడ ఆ పర్టికులర్ షాపింగ్లో ఏవైతే కొన్నారో దాన్ని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు, ఆ సీరియల్లో నేను ఆ యాక్టర్ పెట్టుకొనింది అక్కడ చూశాను, దాని తర్వాత మా ఫ్రెండ్ కొనింది, మా ఫ్రెండ్ వెళ్ళి ఈ షాప్ చేయమనింది, ఆ షాప్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంతా చెప్పి ఫైనల్గా ఈ షాప్లో కొన్నామని చెప్తారు. యాక్చువల్లీ వాళ్ళ బేసిక్ నేచర్ అది. కానీ ఆ బేసిక్ నేచర్ నుంచి బయటికి రాలేరు. అది ఒక బేసిక్ నేచర్. అదే మెన్ ఏంటంటే దే ఆర్ సింగిల్ బాక్స్. అంటే దే కెన్ ఓన్లీ థింక్ అబౌట్ దే హ్యావ్ ఓన్లీ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్ ఓన్లీ దే కెన్ గో. మెన్ ఒక లాంటి మైండ్ సెట్ ఉంది, ఉమెన్కి ఒక లాంటి మైండ్ సెట్ ఉంది. 90% ఆఫ్ ద టైమ్ ఉమెన్ గురించి ఇప్పుడు మెన్ గురించి మాట్లాడాం కదా, 90% ఆఫ్ ద టైము రిలేషన్షిప్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఉమెన్ని మెన్ లాగా చూస్తున్నాడు, మెన్ని ఉమెన్ లాగా చూస్తుంది. కరెక్ట్. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ మీ మోర్ ఇన్ ఉమెన్ అనుకుంటారు, యూ టేక్ ఇట్ లైట్ అని మెన్ అనుకుంటారు. యా, సో దీనికి కారణం ఏంటంటే బేసిక్ స్కిల్ గ్యాప్. ఎవరు ఈ రిలేషన్షిప్ ఉమెన్ మైండ్ ఇలా ఉంటుంది, మెన్ మైండ్ ఇలా ఉంటుంది అని ఎవరు నేర్పించలేదు మనకి. సో నేను కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నా రిలేషన్షిప్లో. ఆ తర్వాత ఏమైంది, ఒకసారి మెన్ మైండ్ సెట్ గురించి నేర్చుకున్నాను. ఒక టాపిక్ వచ్చింది కదా, దెన్ ఐ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అదర్ వన్. మెన్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. ద మూమెంట్ ఎవరన్నా ఏమన్నా చెప్తున్నారు అనుకోండి, మెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఉమెన్కి ఏంటంటే షీ వాంట్స్ టు డౌన్లోడ్ సంథింగ్ ఎవ్రీ సింగిల్ డే. 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్లో ఎక్కడ వస్తాయంటే మెన్ విల్ స్టార్ట్ సాల్వింగ్ ద మూమెంట్ యూ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. దే విల్ నాట్ అలో ఉమెన్ టు కంప్లీట్. ఉమెన్ ఈజ్ అ మల్టీ టాస్కర్ అండి, ఎందుకంటే ఆ బ్రెయిన్ ఈజ్ బిల్ట్ లైక్ దట్, బట్ మెన్ ఈజ్ అ సింగిల్ టాస్కర్. కానీ ఉమెన్ చెప్పేటప్పుడు మెన్ చేయాల్సిన ఒక సింపుల్ చిట్కా, ఈ చిట్కా దాన్ని ఫాలో అయ్యారంటే మీకు 90% ఆఫ్ ప్రాబ్లమ్స్, మీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఉమెన్ చెప్పినప్పుడు నోరు మూసుకొని వాళ్ళు చెప్పినంతా ఏని ఓకే చెప్పండి. అంతేగా అలా ఉంటారా? కాదండి, ఎందుకంటే అది వాళ్ళ సహజత్వం. ఇప్పుడు మీ న్యాచురాలిటీకి నేను అగైనెస్ట్గా వెళ్ళాలి అంటే అది జరగదు. మీరు చెప్పినంత ఈని జస్ట్ ఊకొట్టే చాలు. ఎందుకంటే ఉమెన్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. దే కెన్ రిజాల్వ్ ఎవ్రీథింగ్ దే నీడ్. బట్ ఓన్లీ ఏంటంటే వాళ్ళ మైండ్ అలా క్రియేట్ చేయడం వల్ల దే వాంట్ టు డౌన్లోడ్. మా వైఫ్ కూడా వచ్చి చాలా విషయాలు చెప్తుంది. తను చెప్పిన ప్రతిసారి ఏమంటుంది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, మా అత్తగారు తిట్టయింది, మీ మమ్మీ గారు తిట్టయింది. ఇది అప్పుడు ఉమెన్కి కావాల్సింది ఏంటంటే ఎవరో ఒకరు వినాలంతే. మీరు కానీ ఒక బెస్ట్ హస్బెండ్ అవ్వాలంటే బికమ్ అ బెస్ట్ లిసనర్. ఎక్కడ వింటారు, అందరూ వినరు కదా, అక్కడే కదా ప్రాబ్లమ్స్. అంటే దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్. దట్ ఈస్ వేర్ ద స్కిల్ గ్యాప్ ఈస్ దేర్ అండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ గ్లాసు ఇలా తయారు చేయబడింది. ఈ గ్లాస్ ఎందుకు ఇట్లా తయారు చేయబడిందని మనం రోజంతా ఆలోచించామండి, ఏమైనా చేయగలమా అంటే ఉమెన్ మైండ్ సెట్ అది. మనం దానికి అగైనెస్ట్గా వెళ్ళి మనం దాన్ని సాల్వ్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఏంటంటే మన యూనివర్స్ క్రియేషన్కి అగైనెస్ట్గా వెళ్తున్నాం. అది ఎప్పుడు సాల్వ్ చేయలేము, దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మన పాడ్కాస్ట్ చూస్తున్న మెన్ అనుకుంటారు, అదేంటి మెన్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తానని చెప్పి అగైన్ యువర్ సపోర్టింగ్ విమెన్ అనుకుంటారేమో. బట్ వీఆర్ అగైన్ టాకింగ్ అబౌట్ మెన్ అండ్ దే కమ్ బ్యాక్ టు మెన్. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ ఒకవేళ మెన్ని కమ్యూనికేట్ చేయాలనుకోండి, మెన్ నీడ్స్ అ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. యూ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ వన్ థింగ్ వన్ టైం. మీరు ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేయాలనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు గైడ్, మెన్కు నాలెడ్జ్ లేదు, స్కిల్ లేదు, ఒకవేళ మీరు ఉమెన్ అయ్యి హస్బెండ్ని మార్చుకోవాలి అనుకుంటే ముందే చెప్పండి, నేను నీకు ఒక 10 minutes మాట్లాడతాను, నీ దగ్గర నుంచి నాకు ఎటువంటి సొల్యూషన్స్ అవసరం లేదు, జస్ట్ చాలు. ఈ ఇన్స్ట్రక్షన్ ఇస్తే మెన్ మైండ్ విల్ అండర్స్టాండ్. మీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు అనుకోండి, మెన్ మైండ్ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. తను నా దగ్గరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వచ్చింది, లెట్ మీ సాల్వ్ ద ప్రాబ్లమ్ అనే మైండ్తో థింక్ చేస్తుంది. మీరు ఒక్కసారి కానీ నేను ఈ సొల్యూషన్ రానికి రాలేదు, నాకు జస్ట్ నీతో షేర్ చేసుకోవాలని ఉంది అని మీరు చెప్పారనుకోండి, మెన్ మైండ్ విల్ స్టాప్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్ సాల్వింగ్ టు ద లిజనింగ్ మోడ్. మెన్ కనెక్ట్స్ ఫిజికలీ ఫస్ట్ అండ్ దెన్ ఎమోషనల్, అండ్ ఉమెన్ కనెక్ట్స్ ఎమోషనలీ ఫస్ట్ అండ్ దెన్ ఫిజికల్. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుంది అంటే అగైన్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ అదర్ పర్సన్స్ యాక్చువల్ న్యాచురల్ బిహేవియర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెన్ హ్యాస్ అ నథింగ్ బాక్స్. అంటే మెన్ కెన్ సిట్ అండ్ వన్ ప్లేస్ అండ్ డూ ఎనీథింగ్, అండ్ మీ ఉమెన్ విల్ బీ థింకింగ్ ఏంది నా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నాడు. మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, వాట్ ఆర్ యూ థింకింగ్? నథింగ్, ఐఎమ్ జస్ట్ రిలాక్సింగ్. ఎందుకంటే వాళ్ళకి ఒక నథింగ్ బాక్స్ అని ఉందంటే దట్ ఈస్ వేర్ దే గెట్ ద రీఛార్జింగ్. కానీ ఉమెన్ అప్పుడు ఏం చేస్తారు, నువ్వు చెప్పు, ఏం చెప్తున్నావు, ఏదో దాస్తున్నావు, అందుకే నువ్వు చెప్పట్లేదు. ఎందుకంటే దట్ ఈస్ అ న్యాచురల్ బిహేవియర్ ఆఫ్ మెన్. సో మెన్ హ్యావ్ నథింగ్ బాక్స్ అండ్ విమెన్ హ్యావ్ థింగ్స్ బాక్స్, అంతేనా? సో ఆ నథింగ్ బాక్స్లో ఉన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ వేర్ ద రీఛార్జ్ సిస్టమ్ ఫర్ ద మెన్. సో దట్ బేసిక్ ఈ అండర్స్టాండింగ్ బేసిక్ నాలెడ్జ్ లేదంతే.
ఇంకొకటి ఏంటి అంటే మెన్ కెనాట్ రిమెంబర్ మల్టిపుల్ థింగ్స్, ఈజ్ అ సింగిల్ టాస్కర్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు మా వైఫ్కి జరిగేది ఏంటంటే ఒక బిగ్ లిస్ట్ ఇస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇది తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో, అనేది తీసుకో అని. ఫైనల్గా నేను 2 మర్చిపోయి వస్తానే మళ్ళీ ఫైట్. చెప్పిన 4 పనులు కూడా శుద్ధంగా చేయవు, ఎందుకు నువ్వు ఇది అదే. కాకపోతే ఏంటంటే కమ్యూనికేట్ ప్రాపర్గా చేయాలి, మెసేజ్ పెట్టి ఇవన్నీ. ఎందుకంటే దే కాంట్ థింక్, దేర్ మైండ్ డజంట్ హ్యావ్ దట్ లైక్ ఉమెన్ కెన్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఉమెన్ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్. తను ఇంట్లో పనులు చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి, men cannot do that because their mind is not built like. సో ఈ చాలా మంది మెన్ అది యాక్సెప్ట్ చేయరు, దట్స్ వై ద డిస్టర్బెన్సెస్ ఆర్. Yeah, that is how women are made. You are asking women to behave differently, how will they will behave? This is acceptance. రిలేషన్షిప్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒకరినొకరు మార్చుకోవాలని ట్రై చేస్తారు. కరెక్ట్, ఐ లైక్ దిస్ పాయింట్. ఎస్, ఎందుకంటే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వచ్చేది మ్యారేజ్లో ఏంటంటే నువ్వు ఇలా ఉన్నావు, బికాస్ యూ నీడ్ టు హ్యావ్ యాక్సెప్టెన్స్ లిస్ట్. ఒక పర్సన్లో ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ అ గుడ్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఎస్పెషలీ మ్యారేజ్ అయిన తర్వాత ఏమనుకుంటారంటే ఐ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ హిమ్, లెట్ మీ చేంజ్ హిమ్. అండ్ మెన్ అనుకుంటారు లెట్ మీ చేంజ్ మై వైఫ్. అండ్ యువర్ 90% ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ దేర్. కరెక్ట్. బికాస్ పర్సన్ 20 years నుంచి ఒకలాగా బతికిన ఆయన ఒక రోజులో మారడు, ఒక నెలలో మారలేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్ యాక్సెప్టెన్స్ లిస్ట్. ద మూమెంట్ యూ స్టాప్ చేంజింగ్ అదర్ పర్సన్, your marriage will become beautiful. Okay. So coming back to మన పాయింట్, అసలు men సప్రెస్ చేసుకోవడం, సప్రెస్ చేసుకోవడం ఏంటంటే ఇది అంతా సొసైటీ క్రియేట్ చేసిందండి. ఏడవడం అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్. మన ఏడ్చినప్పుడు మన బాడీలో చాలా నెగటివ్ కెమికల్స్ ఉండేదని వెళ్ళిపోయి స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఆటోమేటిక్లీ డిజాల్వ్ అవుతున్నాయి. సో దానికి ఈ హోపోనోపోనో ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్ మనం చేయొచ్చు అండి. హోపోనోపోనో చేయొచ్చు, EFT చేయొచ్చు, దెన్ వాటర్ టెక్నిక్. ఈ మూడింటిని మనం చూద్దాం ఎట్లా చేయొచ్చు అని. ఎస్పెషలీ మెన్ కానీ ఒక నెగిటివ్ ఎమోషన్స్తో ఉన్నారనుకోండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ టు స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్. ఫస్ట్ థింగ్, యూ షుడ్ నాట్ హోల్డ్ ఇట్. క్రయింగ్ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెన్ వచ్చి నా సెషన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు, ఐ డూ వన్ ప్రాసెస్ కాల్డ్ రీబర్త్ ఎక్సర్సైజ్. నువ్వు మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు దే విల్ క్రై లైక్ ఎ బేబీ. ఫస్ట్ టైం నేను ఈ హోపోనోపోనో చేసినప్పుడు ఆల్మోస్ట్ లైక్ 10 to 15 minutes టీయర్స్ వర్ రోలింగ్ అవుట్. అండ్ ఈవెన్ టుడే కూడా ఐ అలో మై సెల్ఫ్, ఒకవేళ నాకు యాక్చువల్గా మేమున్నా ఐ విల్ క్రై, ఐ విల్ అలో మై సెల్ఫ్ టు ఎక్స్ప్రెస్. సో మనం ఇది ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే దట్ ఈస్ వేర్ యువర్ 90% ఆఫ్ ద ఎమోషనల్ బ్యాగేజ్ ఈస్ వాట్ హార్ట్ అటాక్స్ రావడానికి కాదు. సో దీని వెరీ సింపుల్ టెక్నిక్ అండి. 3 టెక్నిక్స్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ హోపోనోపోనో ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా ఒక బాధ కలుగుతుంది, ఆ బాధను తలుచుకొని జస్ట్ చాంట్ చేయండి. సో వీ విల్ డూ మేబీ లిటిల్ అడ్వాన్స్డ్ వర్షన్. ఇఫ్ ఒకవేళ మీకు ఏదన్నా యాంగర్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ మేబీ మీరు లాస్ అయినారు, అది షేర్ చేసుకోలేకుండా బాధపడుతున్నారు అనుకోండి, ఆ బాధను కూడా మనం హీల్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్. షల్ వి డూ? యా. మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు ఈ ప్రాక్టీస్ చేసినా మేక్ షూర్ యూ సిట్ స్ట్రైట్ and your spine is straight, your shoulders are open, so that the process gets more. So keep your hands on your heart, close your eyes and take a deep breath in and breathe out. సో మీ లైఫ్లో ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్ని ఇమాజిన్ చేసుకోండి. ఎస్పెషల్గా మెన్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్, థింక్ అబౌట్ దట్ ప్రాబ్లమ్. మేబీ ఉమెన్ ఆల్సో కెన్ డూ ఇట్. అండ్ ద మూమెంట్ మీరు ఆ ప్రాబ్లమ్ని రిమైండ్ చేసుకున్న తర్వాత రిపీట్ విత్ మీ, డియర్ మై బాడీ, నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయో, కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, కొన్ని బాధాకరమైన విషయాలు నన్ను ఎక్కువగా బాధ పెడుతున్నాయి. వాటన్నిటికీ నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. డియర్ మై హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మై బాడీ, నన్ను క్షమించు, నేను సరిగా చూసుకోనందుకు, నీకు ఎక్కువ రెస్ట్ ఇవ్వనందుకు, ఎప్పుడు ఈ నెగటివ్ బాధల్ని ఎవరితో షేర్ చేసుకోనందుకు, దానివల్ల ఎక్కువ పెయిన్ని కలిగించినందుకు నన్ను క్షమించు. మై డియర్ బాడీ, ఐఎమ్ రియలీ సారీ ఫర్ నాట్ టేకింగ్ యాక్షన్స్. కొన్ని హెల్దీ అలవాట్లను నేర్చుకోనందుకు నన్ను క్షమించు. నిన్ను ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, ఈ బాధ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ చేసినందుకు నన్ను క్షమించు. డియర్ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నిన్ను సరిగా చూసుకోనందుకు, సరిగా హెల్దీ అయిన ఫుడ్ని ఇవ్వనందుకు, వ్యాయామం చేయనందుకు, సరిగా నిద్రపోనందుకు, సరిగా హైడ్రేట్ చేయనందుకు, వీటన్నిటికీ నన్ను క్షమించు. డియర్ మై బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ,
ఐ లవ్ యూ. నేను చాలా కృతజ్ఞతలుగా ఫీల్ అవుతున్నాను డియర్ మై బాడీ. నేను ఈవెన్ దో నేను చాలా ఇబ్బంది పెట్టినా కానీ నువ్వు ప్రతిరోజు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నావు, నాకు ఎనర్జీని ఇస్తున్నావు, నాకు ప్రతిరోజు యాక్టివిటీస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నావు. దానికోసం నేను చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను డియర్ మై బాడీ. డియర్ మై హార్ట్, థ్యాంక్ యూ ఫర్ హార్ట్ బీట్ ద్వారా బ్లడ్ను ప్రతి ఒక్క బాడీ పార్ట్కి సప్లై చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ప్రతి ఒక్క ఆర్గాన్ నా బాడీలో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఐ రియలీ లవ్ యూ మై బాడీ. డియర్ మై బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మై బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ బై లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ కలెక్ట్ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో దాన్ని బ్రీత్ అవుట్ చేసేయండి. Slowly open your eyes and let me know how are you feel. గుడ్. ఐ లైక్ Yes. లైట్. Yes. So every single time when you have a negative emotion, so మీరు whatever comes, ఇది నేను ఇప్పుడు చెప్పిన దాన్ని అడ్వాన్స్ ఓపెన్ అప్ అని అంటారు. సో ఎవ్రీ దానికి మీరు రీజన్ ఇస్తారు. మనం చాలా అడ్వాంటేజ్ తీసుకున్నాం మన బాడీకి. మన బాడీని ఎక్కువగా అప్రిషియేట్ చేయలేకు, కరెంట్ పొజిషన్ కూడా మనం అసహించుకుంటాము, మనల్ని మనం ఎక్కువగా బాధ పెట్టుకుంటాము. వీటన్నిటికీ కూడా యూ కెన్ జస్ట్ సే సారీ బికాస్ దట్ ఈస్ హౌ ద నెగిటివ్ ఎనర్జీ విల్. ఓకే. సో దిస్ ప్రాక్టీస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ మెన్, ఇట్ క్యాన్ బి ఫాలోడ్ ఫర్ ఎనీ నెగిటివ్ ఎమోషన్ని హీల్ చేసుకోవడానికి ఇది ఒక ప్రాక్టీస్ అండి. సెకండ్ ప్రాక్టీస్ వచ్చి ఈఎఫ్టీ అంటే ఇట్స్ కాల్డ్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఎమోషన్ అనేది మన బాడీలో 15 మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. ఆ 15 మెరిడియన్ పాయింట్స్తో స్టక్ అవుతాయంట. ద ఫస్ట్ మెరిడియన్ పాయింట్ వచ్చి కరాటే చౌ. దీన్ని ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు, ఫ్రీడమ్ ట్యాపింగ్ అని థెరపీ, 3 విషయాల్లో అంటారు. సో ఈ పర్టికులర్ బాడీ పార్ట్లో మనం ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఫస్ట్ నేను 15 మెరిడియన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వీ విల్ డూ ద ప్రాసెస్ ఆఫ్ హౌ యూ క్యాన్ డూ దిస్ ఎమోషనల్ హీలింగ్. సో ఫస్ట్ స్పాట్ వచ్చి ఇక్కడ, ద సెకండ్ స్పాట్ వచ్చి స్టార్ట్ ఆఫ్ యువర్ ఐబ్రోస్, ద థర్డ్ స్పాట్ ఈస్ టాప్ ఆఫ్ యువర్ హెడ్, ద నెక్స్ట్ స్పాట్ ఇస్ సైడ్ ఆఫ్ యువర్ ఐస్, ఓకే, and the next spot is below your eyes. This is 1 2 3 4 5, and next is below your nose, below your chin, below your collarbone, and both the armpits. And your finger, wherever your nail and skin is touching, that is where you need to tap. This is 10 11 12 13 14, and then you end with other hand. So మీరు ట్యాప్ చేసినప్పుడు దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే. కొంతమందికి ఏంటంటే హోపోనోపోనో అంతగా పనిచేయను, బికాజ్ మన మనుషులు అనేది 3 రకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఫిజికల్ టచ్కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు, కొంతమంది విజువలైజేషన్కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు, కొంతమంది మ్యూజిక్కి ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. సో ఎవరెవరైతే ఫిజికల్ దాన్ని కైనెస్థెటిక్ అంటారు, దాంట్లో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇది. ఓకే. సో వాళ్ళు యాక్చువల్లీ ట్యాపింగ్లో దే విల్ గెట్ అ ఫాస్టర్ రిలీఫ్. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మీ నెగిటివ్ ఎమోషన్ బాధను ఎలా తగ్గించుకోవాలనుకున్నారు అనుకోండి, కోపం ఒక ఎమోషన్ని మనం తగ్గించుకోవాలి. ఈ పర్టికులర్ ట్యాపింగ్ ద్వారా మనం చేయొచ్చు. సో దీనికోసం ఫస్ట్ మీరు ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేసేటప్పుడు 3 అఫర్మేషన్స్ చెప్పాలి. ఐ లవ్ మై సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ యామ్. ఎగ్జాక్ట్లీ ద వే. నేను ఎలా ఉన్నానో అలానే ప్రేమిస్తా. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ యామ్. నేను 100% నన్ను యాక్సెప్ట్ చేసుకుంటాను నేను ఎలా అయితే ఉన్నాను. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ యామ్. నేను నన్ను గౌరవించుకుంటాను నేను ఎలా అయితే ఉన్నాను. సో ఇలా 3 అఫర్మేషన్స్ ఇక్కడ చెప్పాలి. చెప్పిన తర్వాత దెన్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ ఐబ్రోస్. నేను కోపంగా నాలో ఉన్న కోపం రిలీజ్ 5 times రిలీజ్ అని టైప్ చేయాలి. ద నెక్స్ట్ వన్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ యాంగర్ ఓన్లీ యూ కెన్ సే యాంగర్ రిలీజ్. బేసిక్ సైడ్ ఆఫ్ యువర్ ఐస్, కోపం వెళ్ళిపో ఆర్ రిలీజ్. బిలో యువర్ ఐస్ ఆల్ ద యాంగర్ వేర్ ఎవర్ ఐమ్ ఫీలింగ్ ఇన్ మై ఫిజికల్ బాడీ, ఎక్కడెక్కడైతే నా ఫిజికల్ బాడీలో యాంగర్ ఫీల్ అవుతున్నానో అదంతా రిలీజ్. బిలో యువర్ నోస్ యాంగర్ రిలీజ్. బిలో యువర్ చిన్ anger release. On your collarbone anger release. On your armpits anger release. Other side anger release. On your side of the finger
Keep tapping and say anger, release, 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 release. The next finger, 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 anger, release, 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 release. And coming back to the opposite hand. Now we can say, even though I am feeling anger, in spite of all that, I love, I accept, I respect myself exactly the way I am. నేను కోపంగా ఫీల్ అవుతున్నా కానీ నేను నన్ను చాలా ప్రేమిస్తాను, చాలా యాక్సెప్ట్ చేస్తాను, చాలా గౌరవిస్తాను. ఈవెన్ దో నేను చాలా యాంగర్గా ఫీల్ అవుతున్నా, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్, ఈవెన్ దో నేను నన్ను ప్రేమిస్తాను, యాక్సెప్ట్ చేస్తాను, రెస్పెక్ట్ చేస్తాను. ఈవెన్ దో whatever is happening in my life, anger, frustration, any emotions, in spite of all that, I love, I accept, I respect myself exactly the way I am. And take a deep breath in by lifting your hands. Collect all the negative energy and breathe out. And slowly and gently open your eyes and let me know how you're feeling. I think కొద్దిగా అంటే నిద్రపోతారు. అదే ఇక నేను అసలు నెక్స్ట్ అడగాల్సిన క్వశ్చన్లు మర్చిపోయేలా చెప్తున్నారు మీరు. అంటే యూ టేకింగ్ మీ డీప్ ఇంటూ దీస్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ నేను ఏం మాట్లాడాలి? This is just a 2.5 minutes. So any kind of emotion will instantly release. But some people has a higher intensity. You keep tapping until your emotion. If you can do 5 minutes, nothing, ఎంత టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా యూ వుడ్ స్టార్ట్ ఫీలింగ్ కామ్నెస్. మీరు యాక్చువల్లీ ఇప్పుడు మీ బాడీ ఒకసారి అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఆల్ ద 4 డైమెన్షన్స్, యువర్ బాడీ, మీ మైండ్లో ఏ ఆలోచనలు లేవు, మీ హార్ట్ షుడ్ హ్యావ్ ఫెల్ట్ లైటర్ అండ్ యూఆర్ ఫీలింగ్ డీప్ సెన్స్ ఆఫ్ కనెక్షన్. మన బాడీ అంత డీప్ లెవెల్స్ వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, సో మన మైండ్ అనేది 5 ఫ్రీక్వెన్సీస్లో ఆపరేట్ అవుతుంది. బీటా, ఆల్ఫా, డెల్టా, థీటా అండ్ గామా. ఓకే, దీస్ ఆర్ ద 5 ఫ్రీక్వెన్సీస్. మనం యాక్చువల్లీ ఇప్పుడు మీరు వెళ్ళింది వచ్చి తీటా వేవ్కి వెళ్ళారు. బికాస్ వెన్ యూ డూ విత్ అ డీప్ సెన్స్ ఆఫ్ హీలింగ్, బేసిక్గా బీటా అనేది మోస్ట్ ఆఫ్ యాక్టివ్ స్టేట్లో ఉండేది. కానీ ఈ బీటా స్టేట్లోనే 2 స్టేట్స్ ఉన్నాయి, లో బీటా, హై బీటా. 90% ఆఫ్ ద టైమ్ వెన్ యూ ఆర్ అ నెగటివ్, యూ ఆర్ ఇన్ హై బీటా. దట్ ఈస్ వేర్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ యూ గెట్ ఇట్. అండ్ 90% ఆఫ్ ద పాపులేషన్ దే స్టే ఇన్ హై బీటా. సో నేను లాస్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం కదా, ఎవ్రీ 1 hourకి చెక్ చేయండి. సో యూ ఆర్ బ్రేకింగ్ దట్ ప్యాటర్న్ ఆఫ్ హై బీటా కమింగ్ టు నార్మల్ బీటా లెవెల్స్ when you do that practice. When you doing these practices, even the advanced Ho'oponopono on this, some people can go to deep state. ఆ డీప్ స్టేట్ అనేది థీటా అండ్ డెల్టా స్టేట్ అనేది ఓన్లీ స్లీప్లోనే మీకు వస్తుంది. పీపుల్ ఆ స్టేట్కి వెళ్ళట్లేదు, దానివల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆల్ఫా స్టేట్ ఏంటంటే, మీరు లేచిన 1 hourకి, పడుకునే ముందు 1 hourకి ఆ స్టేట్లో ఉంటారు. అది వచ్చి సబ్ కాన్షియస్ మైండ్ రీకండిషనింగ్. అప్పుడే అందుకని అఫర్మేషన్స్ టైం అంటారు. అప్పుడు చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ డైరెక్ట్గా మనం కండిషన్ చేయొచ్చు మన మైండ్ని. ద నెక్స్ట్ 2 stages వచ్చి హీలింగ్. మీరు యాక్చువల్లీ చూసారనుకోండి, మన బాడీకి అన్ని హీలింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి, మీకు మెడిసిన్ అవసరం లేదు, ఇట్ క్యాన్ హీల్ ఇట్స్ ఓన్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, మన న్యాచురల్ బిహేవియర్ ఆఫ్ బాడీని ఖరాబ్ చేసేసాం. స్లీప్ డీప్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న కణాలు అన్నీ ఆటోమేటిక్గా హీల్ అయిపోతాయి, కానీ ఆ స్టేట్కి వెళ్ళట్లేదు. సో ఎప్పుడైతే మనం ఈ మెడిటేషన్ చేస్తున్నామో, యూ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు ద స్టేట్స్. దట్ ఈస్ వై యూ ఆర్ గెటింగ్ దట్ డీప్ సెన్స్ ఆఫ్ కామ్నెస్ ఇన్స్టెంట్లీ. సో ఇదేంటంటే, మనం నార్మల్ యోగా కానీ మెడిటేషన్ చేస్తాం అనుకోండి, యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫీల్. మీరు మేబీ మెడిటేషన్ కూడా చేస్తుంటారు, మెడిటేషన్లో మీకు ఇంత డీప్ ఫీలింగ్ అయిందా? లేదు. సో అంటే చేశాను, బట్ అంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్, కొన్నిసార్లు టీ అవుతుంది. కానీ మీరు ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతిసారి విల్ గో టు దట్ స్టేట్స్. సో దట్ స్టేట్ ఈస్ అ హీలింగ్ స్టేట్. అది మైండ్ లెవెల్లో. అండ్ ఇన్ మన కెమికల్ లెవెల్లో దెర్ ఈస్ ఆక్సిటోసిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది వెన్ యూ గో టు దట్ డీప్ స్టేట్. దట్ ఈస్ వై యూర్ ఫీలింగ్ దెర్ ఇస్ నథింగ్ మ్యాజిక్ ఇన్ దిస్. దిస్ మ్యాజిక్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ యూ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ యువర్ ఇన్నేట్ క్యాపబిలిటీస్. మన బాడీలో ఉన్న ఇన్నేట్ క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఇది ఒక స్కిల్, ఇది ఎవరు నేర్పించట్లేదు. ఎంతసేపు పట్టింది? 2 minutes. ఇప్పుడు పెద్ద గొడవ అయింది అనుకోండి మా వైఫ్తో, నేను ఏం చేయాలి? కూర్చొని నాలో ఉన్న నెగిటివిటీని రిలీజ్ చేసుకోవాలి. I will be free. I don't need my wife to change. 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఇంకొకటి కూడా ఉందండి, రిలేషన్షిప్ గురించి చెప్తున్నాను. 90% ఆఫ్ ద రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే, మనలోనే ఆ ప్రాబ్లం ఉంది, మన ఎదుటి పార్ట్నర్ వల్ల కాదు. ఇంకొకటి ఏంటంటే, మనం 90% వేరే పర్సన్ని చేంజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. మొగుళ్ళు కానీ భార్యలు కానీ వాళ్ళ వైఫ్ని హస్బెండ్ని మార్చుకోవాలనుకుంటే ఫస్ట్ అది స్టాప్ చేయాలి.
స్టాప్ చేసి ఒకవేళ మీ హస్బెండ్ దగ్గర నుంచి లవ్ కలగాలనుకోండి, దానికి ఒక ఈజియెస్ట్ ఫాస్టెస్ట్ వే మీరు పొందగలిగేది ఏంటంటే మీరు మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమించండి. మీరు ప్రేమతో వైబ్రేట్ అవుతున్నప్పుడు మీ హస్బెండ్ కూడా అదే ఇస్తాడు మీకు. సో దీనికి ఒక ప్రాసెస్ చేస్తానండి, ఒకవేళ వీ కెన్ డూ దట్ ప్రాసెస్ లైక్ యూనో. సో బేసిక్గా దీన్ని ఏమంటారు అంటే డీప్ రీకనెక్షన్ ఎక్సర్సైజ్. మన ఇప్పుడు ఈ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మేబీ ట్రాన్స్ఫార్మరు ఆ నుంచి. మీకు కానీ ప్రతిసారి కాలిపోతూనే ఉంది, మీరు అన్నీ మార్చారు కానీ సోర్స్లో నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి లైట్ రావట్లేదు, లేకపోతే పవర్ యూనిట్ నుంచి కరెంట్ రావట్లేదు. ఇక్కడ ఎన్ని చేంజ్ చేసినా లాభాలు ఉండేది. సో మనం సోర్స్తో కనెక్ట్ అవ్వాలి. మన సోర్స్ వచ్చి మన పేరెంట్స్. మన పేరెంట్స్తో మనం ఎంత డిస్టర్బ్డ్గా ఉంటామో ద సేమ్ థింగ్స్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్. ఇప్పుడు యాక్చువల్లీ మీ రిలేషన్షిప్స్లో మీరు డీప్గా ఆలోచిస్తే ఎవరైతే చూస్తున్నారో మీ హస్బెండ్తో ఉన్న కంప్లైంట్, మీ వైఫ్తో ఉన్న కంప్లైంట్స్ సేమ్ కంప్లైంట్స్ మీ మమ్మీ డాడీస్తో కూడా ఉన్నాయి. అయ్యే కంప్లైంట్స్ యు ఆర్ మేనిఫెస్టెడ్ త్రూ యువర్ హస్బెండ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒకవేళ మీ రిలేషన్షిప్ని కానీ కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ యూ నీడ్ టు స్ట్రాంగ్లీ రీకనెక్ట్ విత్ దెమ్. యూ నీడ్ టు ఫర్గివ్ దెమ్ ఎనీ మన పాత సిచ్యువేషన్స్ వాళ్ళ ద్వారా మీరు ఏదైనా హర్ట్ అయి ఉన్నా, మీరు ఇంకా ఏదైనా కోపం వాళ్ళ గురించి పెట్టుకున్నా అవన్నీ తీసేయాలి. ఈ హోపోనోపోనోతో చేయొచ్చు. వన్స్ యూ కనెక్ట్ విత్ యువర్ పేరెంట్స్, ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ డీప్లీ డిస్కనెక్టెడ్ విత్ అవర్ సెల్ఫ్. మన 90% ఆఫ్ ద టైమ్స్ పీపుల్ విల్ సే నేను ఆల్రెడీ ఓవర్గా ఇస్తున్నాను నా రిలేషన్లో, నాకు ఏమీ దొరకట్లేదు. దీనికి గల ఒకే ఒక కారణం ఏంటంటే ఫస్ట్ మీరు మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వలేరు. మీరు వేరే వాళ్ళకి ఇచ్చి నాకు దాని ద్వారా దొరుకుతుందంటే అది లేనిది ఎట్లా క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనతో డిస్కనెక్ట్ అయినా హోపోనోపోనో యూజ్ చేసి యూ కెన్ ఆల్సో హీల్ దట్. ఈ రెండు చేసిన తర్వాత యూ నీడ్ టు క్రియేట్ దట్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్. మనలో లవ్ లేదనుకోండి, మన గురించి మన పార్ట్నర్ దగ్గర నుంచి ఎంతసేపు ఎదురు చూస్తున్నా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఒక మాట అంటే మనం ఎంత డీప్గా వెళ్ళిపోతాం, అరే నన్ను ఒకసారి కూడా లవ్ యూ చెప్పలేదు, ఒకసారి కూడా నన్ను కేర్ చేయట్లేదు. మీరు ఏదైతే మీ పార్ట్నర్ దగ్గర నుంచి రాలేదో రిఫ్లెక్షన్ థియరీ ఏంటంటే మన పార్ట్నర్ చేసే ప్రతి ఒక్కటి ఏదైతే హర్ట్ అవుతుందో వాళ్ళు మన మిర్రర్ని చూపిస్తున్నారు. అంటే డీప్ విత్ ఇన్ మన రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఏదో ఒక ప్రాబ్లం జరిగింది మన లైఫ్లో, దాన్ని మనం క్లియర్ చేయలేదు. మన పార్ట్నర్ దగ్గర నుంచి మనం ఏదైతే హర్ట్గా ఫీల్ అవుతున్నామో అది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు మన మిర్రర్ని చూపిస్తున్నారు. మనం ఒకసారి మిర్రర్లోకి వెళ్తే మన మిర్రర్లో వాళ్ళు మన రియాలిటీని చూపిస్తున్నారు, దాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ వచ్చి నాలో పాస్ట్లో ఏదో ఒక మెమరీ ఉంది, ఆ మెమరీ నేను హీల్ చేసుకోలేదు. రిలేషన్షిప్లో చాలామంది ఏమనుకుంటారు, నేను మూవ్ ఆన్ అయిపోయాను, మేబీ ఎప్పుడో నాకు ఒక రిలేషన్షిప్ మేబీ మదర్ దగ్గర నుంచి, ఫాదర్ దగ్గర నుంచి, మేబీ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి, మేబీ బ్రదర్ దగ్గర నుంచి, సిస్టర్ దగ్గర నుంచి ఏదో కాన్ఫ్లిక్ట్ అవుతుంది. చాలామంది ఏమంటుంటారు, నేను మూవ్ ఆన్ అయిపోయాను, ఐఎమ్ ఆల్రెడీ ఫైన్ ఎవ్రీథింగ్. ఇట్స్ సంథింగ్ లైక్ డెడ్ ర్యాట్ని ఎప్పుడు మనం ఇంట్లో నుంచి పోతుంది, తీసేస్తేనే పోతుంది. ఇట్లానే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ థ్రెడ్ అనుకోండి, ఐ హ్యావ్ అ కాన్ఫ్లిక్ట్ విత్ మై పార్ట్నర్ ఆర్ ఎనీ వన్. సో దిస్ ఇస్ అ నాట్. There is one more problem happen in my life. This is the another knot. Can this wire become straight by doing anything? Time is moved on, I moved on with it. Anyone who చాలా మంది అంటారు time will heal everything అని. కానీ మీరు టైం హీల్ అయ్యింటే go back to the past hurt moment. Think about that person. Even still you will feel the same pain. The only and only way మనము దీన్ని హీల్ చేయాలి అంటే ఈ వైర్ని స్ట్రైట్ చేయాలంటే ఏం చేయాలి? మనమే తీయాలి దాన్ని, అండ్ నాట్ చేయాలి. అట్లా సేమ్ వే ఇన్ రిలేషన్షిప్ ఆల్సో దెర్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దిస్ అన్ నాట్. అది ఎవరు నేర్పించలేదు. సో దీనికి ప్రాబ్లం ఏంది, మనం అనుకుంటాం టైంతో మూవ్ ఆన్ అయిపోయాము. ఇది ఎలా జరుగుతుంది? యూ నీడ్ టు కమ్యూనికేట్ టు దట్ పర్సన్. దీన్నే ఫర్గివ్నెస్ ప్రాసెస్ అంటారు. ఒకవేళ ఇప్పుడు మన ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగి మనం చేసే ఫస్ట్ ఏంది, మా ఆయన వల్లే మీ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నువ్వు సైలెంట్గా ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు అని. ఆ సిచ్యువేషన్లో మీరు లేరు అనుకోండి, ఆ హర్ట్ అయ్యి ఆ మిస్అండర్స్టాండింగ్ అయ్యే ఆపర్చునిటీ ఉందా? లేదు. ఎందుకు లేదు? మనమే లేము కదా. అంటే మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉందా? మనం చేసే ఒకటి ఏంటంటే ఆ పర్టికులర్ కాంట్రిబ్యూషన్ని యూ హ్యావ్ టు ఆస్క్ ద ఫర్గివ్నెస్ ఫర్ ద అదర్ పర్సన్. సో దేర్ ఇస్ అ ఫర్గివ్నెస్ ప్రాసెస్ ఉంది. ఐ థింక్ ఇట్ టేక్స్ 15 to 20 minutes ఆఫ్ ద ప్రాసెస్. సో యాక్చువల్లీ ఈ ఫర్గివ్నెస్ ప్రాసెస్ చేసామనుకోండి, ఇట్లా మనకి చాలా ఉన్నాయి రిలేషన్షిప్లో. యాక్చువల్లీ మన పార్ట్నర్ మనం చెప్పినప్పుడు మన హర్ట్ అయ్యేది ఆయన మీద యాంగర్ కాదు, మనం హీల్ చేసుకునే యాంగర్ బయటికి వస్తుంది. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఎందుకు మా ఆయన ఇట్లా రియాక్ట్ అవుతుంది, మా ఆవిడ ఇట్లా రియాక్ట్ అవుతుందని. ఆమె రియాక్ట్ అయ్యేది ఇప్పుడు ప్రాబ్లం గురించి కాదు, ఒక 10 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ స్టోర్ చేసుకొని బర్స్ట్ అవుతుంది.
అది హీల్ చేసుకున్నంత వరకు ఆ బర్స్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ రిలేషన్షిప్. సో దీన్నే ఫర్గివ్నెస్ ప్రాసెస్ అంటారు. ఈ ఫర్గివ్నెస్ ప్రాసెస్ కూడా మీరు ఈ హోపోనోపోనోతో హీల్ చేసుకోవచ్చు. ఈ నేను చెప్పిన 4 ప్రాసెస్ నేను నా కమ్యూనిటీలో నేర్పిస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఎందుకంటే పాడ్కాస్ట్లో మనం డీపర్గా చెప్పలేము. సో యూ కెన్ చెక్అవుట్ ది లింక్ మాకు మెన్షన్ చేస్తున్నాం ఇందులో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేందంటే ఈ 3 స్టెప్స్. ఫస్ట్ మీ మమ్మీ డాడీతో హీల్ చేసుకోవాలి. మీ అంతా మిమ్మల్ని ఏమైతే మీరు డిస్కనెక్ట్ అయ్యో దాంతో హీల్ చేసుకోవాలి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ పాస్ట్ రిలేషన్షిప్ హర్ట్స్ కానీ ఏమన్నా ఉంటే దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. రిజాల్వ్ చేయడం అనేది ఫర్గివ్నెస్ చేయడం. ఫర్గివ్నెస్ కూడా ఈ 4 words యూస్ చేసి ఆ పర్సన్ని మీరు చేసిన వల్ల ఆయన ఏమైతే హర్ట్ అయ్యాడో దానికి మీరు ఫర్గివ్నెస్ చేసుకోవాలి. కానీ 90% ఆఫ్ ద టైం ఏమంటాను, ఆ పర్సన్ని చేంజ్ చేయడానికి ఆ పర్సన్ మారితే నేను మారుతాను అనుకుంటా. కానీ ఆ పర్సన్ మారినా మీరు మారరు, ఎందుకంటే మీలో ఉండేదే మిమ్మల్ని బయట పెడుతుంది. సో ఇవన్నీ కానీ డెఫినెట్గా చేస్తే రిలేషన్షిప్స్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. అంటే ఓ మై గాడ్, ఇప్పుడు ఎమోషనల్ బ్యాగేజ్ని దించడానికి ఏం చేయాలో చెప్పారు. బట్ మోస్ట్ ఆఫ్ ద మెన్ డోంట్ ఈవెన్ షేర్ వాట్ దే గో త్రూ కదా. అసలు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. సో వాళ్ళు ప్రతి ఒక్క ఉమెన్ ఎవరైతే చూస్తున్నారో, ఒకవేళ మీరు కానీ మీ హస్బెండ్ని చేంజ్ చేసుకోలేకపోతే చెప్పండి, ఈ పాడ్కాస్ట్ చూడమని చెప్పండి. ఈ పర్టికులర్ సెక్షన్లో నేను చేసింది వాళ్ళ దగ్గర చేసుకోమని చెప్పండి. ఒకవేళ మీ ముందు చేయకపోయినా వాళ్ళని ప్రైవేట్గా అయినా చేసుకోమని చెప్పండి. బికాస్ ఇఫ్ యూ డూ దాట్, ఆటోమేటికల్గా ఒకసారి ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అనుకోండి, అండ్ ఆటోమేటికలీ యూ విల్ నాట్ ఫీల్ దట్. అంటే షేర్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదంటున్నారు, ఇది చేస్తే చాలా అంటున్నారు. షేర్ చేసుకోవాలని రూల్ లేదంటే రూల్ లేదు. ఇట్స్ ఓకే, యూ డోంట్ హావ్ టు ఎక్స్ప్రెస్ వాట్ యూ గోయింగ్ త్రూ. వై డు యూ నీడ్ టు ఎక్స్ప్రెస్? ద హోల్ ప్రాసెస్ మనం చెప్పింది ప్రతి ఒక్కటి జస్ట్ ట్యాప్ చేసుకోండి. ఇట్ ఇస్ యూ రిలీజ్ ఇట్, బట్ యూ డోంట్, ఐ మీన్ you don't need to share it, but you can release it, all the negative emotions. This is ఒకటి. ఇంకా ఈజియెస్ట్ పద్ధతి అంటే వాటర్ హీలింగ్. అంటే జస్ట్ వాటర్ తాగుతూనే హీలింగ్ అయిపోతుంది. సో దీన్ని ఇంకా పవర్ఫుల్ టెక్నిక్. సో విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ అ వాటర్ టెక్నిక్. సో మసారు ఎమోటో అని ఒక సైంటిస్ట్, ఆయన యాక్చువల్లీ రీసెర్చ్ చేశాడు అసలు వాటర్ హీలింగ్ ఎట్లా ఉంది. తను 2 గ్లాస్ తీసుకున్నాడు. ఒక గ్లాస్లో వాటర్ ఫిల్ చేసి ఒక గ్లాస్ నేను నెగిటివ్ వర్డ్స్ చెప్పాడు, నేను ఆసగించుకుంటున్నాను, నేను ప్రేమిస్తున్నాను అని. రెండింటిని స్టోర్ చేశాడు. 2 rooms పెట్టి ఫ్రీజ్ చేశాడు. ఫ్రీజ్ చేసిన తర్వాత ఐ సా ఇన్ ద మైక్రోస్కోప్ అండ్ ద వాటర్ మేడ్ క్రిస్టల్స్, బ్యూటిఫుల్ షేప్స్. మీరు యాక్చువల్లీ గూగుల్కి వెళ్ళి మసారో ఎమోటో వాటర్ టెస్ట్ అంటే యూ విల్ ఫైండ్ ఆల్ ద ఈచ్ ఎమోషన్కి ఎటువంటి క్రిస్టల్ క్రియేట్ చేసింది అని. ఎక్కడెక్కడైతే పాజిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ వర్డ్స్ చెప్పాడో బ్యూటిఫుల్ క్రిస్టల్గా క్రియేట్ అయింది. ఎక్కడెక్కడైతే నెగిటివ్ వర్డ్స్ చెప్పాడో ఆటోమేటిక్గా వాటర్ అనేది వెరీ స్కేరీ క్రిస్టల్గా క్రియేట్ అయింది. సో దీన్ని బట్టి ఆయన కనుక్కునింది ఏంటి అంటే, మన వాటర్లో మన చెప్పే వర్డ్ ద్వారా కూడా మన వాటర్ అనేది రియాక్ట్ అవుతాం. మన బాడీలో ఏముందండి 70% వాటర్. మనం ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఎక్కువ ఏం మాట్లాడతాం? పాజిటివ్గా ఉంటామా, నెగిటివ్గా ఉంటాం? మెజారిటీగా నెగిటివ్. ఈ నెగిటివిటీ వల్లే మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అదే సేమ్ వాటర్ని యూజ్ చేసుకొని ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా మీరు తాగుతున్న ప్రతిసారి హీలింగ్ అయిపోతుంది. మనం ఆ టెక్నిక్ గురించి నేర్చుకున్నాం. అమేజింగ్. దానికి మీకు కావాల్సింది ఏంటంటే, టేక్ ఎనీ వాటర్ బాటిల్, ఫిల్ ద వాటర్. సో బేసిక్గా ఫస్ట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్, సో బిఫోర్ గోయింగ్ టు ద స్లీప్ fill the water completely. And the process నేను చెప్తాను, ఈ ప్రాసెస్ మీరు కూడా చేయొచ్చు. సో ఫస్ట్ రబ్ యూర్ హ్యాండ్. వన్స్ యూ రబ్, కొద్దిగా మీకు వేడిగా ఫీల్ అవుతుంది. వన్స్ యూ ఫీల్ అండ్ హోల్డ్ ద వాటర్ బాటిల్ లైక్ దిస్, రియల్ మ్యాజికల్ వాటర్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అట్లా 11 times చెప్పండి. చెప్పిన తర్వాత దెన్ యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్ టు హీల్. డియర్ మ్యాజికల్ వాటర్, నేను కరెంట్లీ నా బాడీలో చాలా హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి, వాటన్నిటినీ ప్లీజ్ హీల్ చెయ్యి. సో హీల్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు నీకు తెలుపుతున్నాను. డియర్ మ్యాజికల్ వాటర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా బాడీలో ఉన్న అన్ని హెల్త్ రిలేటెడ్ నెగిటివ్ ఎనర్జీని హీల్ చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లెట్ ఇట్ చార్జ్ ఫర్ 1 whole night అండ్ నెక్స్ట్ హోల్ డే యూ కెన్ కీప్ డ్రింకింగ్ ద వాటర్. సో బేసిక్గా మన వర్డ్స్ అనేది ట్రాన్స్ఫర్ అయినాయి. సో వెన్ యూ యాక్చువల్లీ సిప్, if you sip after you healing, water taste will also change. So the same thing, you can also do it for your money, you can do it for your relationships, you can do it for your career. If you want, along with the healing, manifestation కూడా చేయొచ్చు. ఎలా manifestation అంటే, మీకు ఏమైతే కావాలో అది ఆల్రెడీ జరిగినట్టు రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్, నేను 50 kgs, ఒక 10 kgs వెయిట్ తగ్గాలి అనుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 నుంచి 60 రావాలి. నేను ఆల్రెడీ 60 kgs వెయిట్లో హెల్తీగా హ్యాపీగా ఉన్నానని రాసుకొని just stick చేయండి. If you see here, this is my water bottle. I written all my goals: health, relationships, career and money goals. And also I have written the Ho'oponopono 4 sentences.
healing and manifestation happening both at the same time. So this is the simple and easiest way. దీన్ని యాక్చువల్లీ ఇట్లా ఈ హీలింగ్ టెక్నిక్ వాడి వేర్ పీపుల్ ఆర్ రివర్స్డ్ దేర్ డిసీజెస్, ఇంప్రూవ్డ్ దేర్ రిలేషన్షిప్స్. అండ్ అగైన్ నేను చెప్పేది ఒకటే అంటే, మన లైఫ్లో ప్రతి ఒక్క ప్రాబ్లం ఈజ్ యాక్చువల్లీ ఐడెంటిఫైయింగ్ వాట్ స్కిల్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. ద మూమెంట్ యూ ఫోకస్ ఆన్ లర్నింగ్ దట్ స్కిల్ అండ్ ఇంప్లిమెంటింగ్ విల్ ఆల్వేస్ గివ్ అ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఎవాల్వ్. సో ఎంతసేపు పట్టిందండి ఇప్పుడు ఈ చెప్పిన టెక్నిక్స్ అని? వెరీ ఎంత ఈజీ చెప్పండి. కానీ మనం ఏం చేస్తాము, మనకేదో మనం ఏంది ఆ పర్టికులర్ 2 minutes పెయిన్ని భరించే దానికోసం నెక్స్ట్ కొంతమంది అయితే 24 hours, కొంతమంది అయితే 40 years దే అవాయిడ్ దేర్ ఫ్రీడమ్. మీ ప్రతి ఒక్క పెయిన్కి బయటికి రావడానికి మీ దగ్గరే ఉంది. మీరు క్రియేట్ చేసుకున్నారు అనుకోండి ఆ పెయిన్, దాన్ని తీసుకోవడం కూడా మీరు తెలుసు. కానీ ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ పెయిన్ అనేది ఒకలాంటి ఏమంటారు అడిక్షన్ లాగా అయిపోయింది. సో అడిక్షన్ నుంచి బయటికి రావాలి అంటే డెఫినెట్గా ఈ టూల్స్ వాడండి. వావ్. అండ్ యాక్చువల్లీ మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తాయి అరవింద్? మెజారిటీ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేషన్షిప్స్. So 90% of the relationship problems starting from the parents. ఓకే. Because 90% of the relationship problems has a inner child wounds. ఈ ఇన్నర్ చైల్డ్ వూండ్ ఏంటి? ఇన్నర్ చైల్డ్ wound అనేది ఏంటి అంటే, మన చిన్నప్పుడు జరిగిన విషయాలు మన మైండ్లో అట్లా స్టోర్ అయిపోయినాయి. చిన్న చిన్న ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్, మన ఎమోషనల్. ఇప్పుడు నేను చెప్పాను కదా, నా 10th standardలో ఆ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ ఇఫ్ ఐ పుట్ ఆల్ టుగెదర్ 2 crores of loss happened and multiple times of depression, multiple times of pain for 27 years. Because I don't know, no one knows all these things. This is the actual science. సో అది చిన్నప్పుడు పడింది అంటే ఇంకా పోదంటారు. ఇది పోదు. అది ఎట్లా, అది రిమూవ్ చేసుకోవడానికి రిమూవ్ చేసే బ్యాంక్ ప్రాసెస్. సో నేను నా మెంటర్ ద్వారా చేశాను. యాక్చువల్లీ నా కమ్యూనిటీలో నేను యాక్చువల్లీ నేర్పిస్తాను ఎట్లా మీరు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మందికి చాలా విషయాలు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం రైట్ నౌ ఏంటంటే ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. అన్ని ఎవరు చెప్పండి స్మైల్ చేయమని అంతే ఎన్నిసార్లు చెప్పలేదు, ఎంతసేపు పడుతుంది ఒక స్మైల్ చేయడానికి. కానీ ఏంటంటే ఈజియెస్ట్ థింగ్స్ లాంగ్ టైం వరకు ప్రాక్టీస్ చేస్తే మ్యాసివ్ రిజల్ట్స్ వస్తాయి లైఫ్లో. కానీ మనం ఏంది బిగ్ థింగ్స్ స్మాల్ టైం చేయడానికి ట్రై చేస్తాం. యూ డోంట్ నీడ్ అ బిగ్ థింగ్స్ టు ఫాలో, యూ జస్ట్ నీడ్ అ స్మాల్ థింగ్స్ బట్ యూ నీడ్ టు ఫాలో ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. దట్ ఈస్ వేర్ ద ట్రాన్స్ఫర్మేషన్. అందుకని నేను ఈ హీలింగ్ క్లబ్ క్రియేట్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడానికి. ఒకటి ఏంది అంటే, మనకి సరైన ఎన్విరాన్మెంట్ లేదు. మన ఇదే పాడ్కాస్ట్ బయట నాయిసీ ఎన్విరాన్మెంట్లో చేయొచ్చా? చేయలేం. ఎంత ప్రయత్నించినా చేయొచ్చా? క్వాలిటీ రాదు, మన డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఉంటుంది, ప్రొవర్షన్ ఉంటుంది. సో యువర్ ఎన్విరాన్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. పాడ్కాస్ట్కి ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక స్కెడ్యూల్ అనేది ఉందా. మీరు మార్నింగ్ లేస్తానే బ్రష్ ఎందుకు చేస్తారు? నైట్ ఎందుకు చేయరు? మధ్యాహ్నం ఎందుకు చేయరు? దట్స్ ది సిస్టమ్ దట్ సిస్టమ్ క్రియేటెడ్. ఎందుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలని ఒక టైం పెట్టారు. ఇప్పుడు మీ లైఫ్లో చూస్తే ప్రతి ఒక్కటి ఒక స్కెడ్యూల్ లాగా జరుగుతుంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి స్కెడ్యూల్ లేదు, ఏ టైంలో ఏం చేయాలి అని. ఇంకొకటి ఇంపార్టెంట్, ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకు ఒక గురువు అనేవాడు లేడు, నేర్పించేవాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ను కూడా మీరు ఇప్పుడు ఇవన్నీ ఎక్విప్మెంట్ మీరు ఎక్కడో నేర్చుకుంటారు ఎట్లా సెట్ చేయాలి అని. అదే మీరంతా క్రియేట్ చేయాలనుకోండి, మైక్ని క్రియేట్ చేసి, వైర్లు క్రియేట్ చేసి ఇవన్నీ చేయాలంటే ఎప్పటికవుతుంది? సో గురువు అనేవాడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాడు. నా లైఫ్లో ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ప్రతి ఒక్క గురువు. నాకు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మెంటర్స్ ఉన్నారు, అంటే లోకల్గా మెంటర్షిప్. వాళ్ళందరి వాళ్ళ నాలెడ్జే నేను చేస్తున్నాను. నేను ఒక 2 years ముందు మీరు ఈ క్వశ్చన్ అన్ని అడుగుంటే నేను ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళలాగే రియాక్ట్ అయ్యని, ఇది ఏదేదో మాట్లాడుతున్నాను, ఇంత ఈజీగా నాకు తెలియదే, ఇన్ని రోజుల తర్వాత నాకు ఎందుకు వచ్చింది అని అనుకుంటా. కానీ ఒకటి ఏంటంటే, మీ లైఫ్ని మీరు కంట్రోల్లో చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ డెసిషన్ అనేది ఆటోమేటిక్గా మారుతుంది. సో ఈ 3 కానీ ఉన్నాయనుకోండి, ఎన్విరాన్మెంట్, ద స్కిల్, నాలెడ్జ్, తర్వాత మీ గురువు, అండ్ యూ నీడ్ సమ్ రొటీన్. ఇఫ్ యూ హ్యావ్ దిస్, one of the biggest way you can become more successful. If you see the richest people in the world and more successful person, they have only one habit: repetition. ఎన్నిసార్లు రిపీటెడ్గా మీరు చేస్తున్నారో దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు నేను చిన్న టెక్నిక్ అని చాలా టెక్నిక్స్ నేర్పించాను. ఈ టెక్నిక్స్ ద్వారా మోర్ దాన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే కేమ్ అవుట్ ఆఫ్ డెడ్లీ డిసీజెస్. సో మెనీ మ్యారేజెస్ came to normal state, and so much of people are attracted to the money and they healed money wounds. They got a career opportunities.
కానీ మనకెందుకు రాదు? ఇప్పుడు ఇది చేసేవాళ్ళు కూడా పాడ్కాస్ట్ చూస్తారు, మర్చిపోయిన ఏదో ఇంకో పాడ్కాస్ట్ చూసాం, చెయ్యాలి. సో 90% ఆఫ్ ద ప్రాబ్లం ఇప్పుడున్న మార్కెట్లో నాలెడ్జ్ కదా. నాలెడ్జ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఆ నాలెడ్జ్ అనేది దేనికి పనికిరాదు ఇంప్లిమెంట్ చేయకపోతే. నాలెడ్జ్ ఉన్నోడికి నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయనోడికి ఏం తేడా లేదు. నాలెడ్జ్ లేనివాడికి నాలెడ్జ్ ఉండి ఇంప్లిమెంట్ చేయనోడికి ఏమీ తేడా లేదు. ద 90% ఆఫ్ ద మన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి స్కిల్స్ నేర్చుకొని దాన్ని డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ టు డూ. దీంట్లోనే మనం మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో వీ కెన్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ ఇట్. సో దెర్ ఈస్ వన్ మోర్ లెవెల్ ఆఫ్ మన బాడీకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. మన బాడీకి ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంది. మన ఫోన్ ప్రతిరోజు ఛార్జ్ చేస్తారా? కానీ మన బాడీని ఎట్లా ఛార్జ్ చేసుకోవాలో ఎవరికి తెలియదు. ఇది యాక్చువల్లీ మన స్క్రిప్చర్స్ నుంచి వచ్చారు. అది ఎవరు నేర్పించలేదు. మీరు ఒక బాడీని ఎట్లా ఎనర్జీని ఎట్లా ఛార్జ్ చేసుకోవాలి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎట్లా అప్డేట్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి, ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ లైక్ దిస్ ఎఫర్ట్లెస్. కానీ ఏంటంటే ఈ నాలెడ్జ్ ఈజ్ మిస్సింగ్. మై ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ నాలెడ్జ్ని నేర్చుకోవాలి, పాటించాలి. దానికోసమే ద మెయిన్ రీజన్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ క్లబ్ అనేది ఇట్స్ గోయింగ్ టు బీ ద లైఫ్ టైమ్. ద క్లబ్ హ్యాపన్స్ ఎవ్రీ డే. వీ ప్రాక్టీస్ ఫర్ 20 to 30 minutes. యూ హ్యావ్ ఎన్విరాన్మెంట్, యూ హ్యావ్ మ్యూజిక్, యూ హ్యావ్ మెంటర్ హూస్ గైడింగ్. నేను ఇప్పుడు గైడ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించండి? మీరు ఒంటరిగా చేశారనుకోండి, యూ విల్ నాట్ ఫీల్. సో రైట్ నౌ మా కమ్యూనిటీలో మోర్ దాన్ 100 people ఎవ్రీ సింగిల్ డే వీ. అండ్ ఐ ఆల్సో టీచ్ ఆల్ ది స్కిల్స్, రిలేషన్షిప్స్, మనీ, హెల్త్, కెరియర్, అండ్ దెన్ మన బాడీలో ఉన్న ఎనర్జీ సిస్టమ్ ఏంది. సో వెన్ యూ హ్యావ్ టైమ్ డెఫినెట్లీ విల్ go more deeper about it. ఎందుకంటే నేను రీసెంట్గా జో డిస్పెన్జా అని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పర్సన్, హీ యాక్చువల్లీ హీల్స్ stage 4 క్యాన్సర్లో ఉన్న వాళ్ళని జస్ట్ మెడిటేషన్తో. హీ హీల్డ్ మోర్ దాన్ thousands of people అండ్ హీఈస్ యూజ్ ద సేమ్ ఎనర్జీ సిస్టమ్. నేను ఇప్పుడు చెప్పాను. నేను యూఎస్కి వెళ్ళి అటెండ్ అయ్యాను. ఐ గాట్ మైండ్ బ్లోన్. మన హ్యూమన్ బాడీకి ఎంత పవర్ ఉంది అనేది చాలామందికి తెలియదు. ఎందుకంటే మనం ఈ సర్వైవల్ మైండ్ సెట్లోనే ఉంటున్నాం. మనం ఎలివేటెడ్ పాజిటివ్ మైండ్ సెట్లో ఉండట్లేదు. మన బాడీ కెన్ క్యాపబుల్. ఇప్పుడు మన లైఫ్లో ఏదైనా సాధించాలనుకోండి, యూ హ్యావ్ టు బి ఇన్ ఎ క్రియేటర్ స్పేస్. దట్ క్రియేటర్ స్పేస్ విల్ ఓన్లీ హ్యాపన్ వెన్ యూ గో టు ద ఎలివేటెడ్ ఎమోషన్స్, వెన్ యూ ఆపరేట్ ఫ్రమ్ లవ్, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్. అలా ఉన్నప్పుడు మీ మైండే మీకు అన్ని ఆలోచనలు ఇస్తుందంటే. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మన కరెంట్ లైఫ్లో ఏంటంటే, ఇవన్నీ జరగడానికి ఒకటే ఒక మూలాధారం ఏంటంటే, యూ నీడ్ టు స్టే ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. నో వన్ ఈస్ స్టేయింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ రైట్ నౌ. దే ఆర్ ఎయిదర్ ఇన్ ద పాస్ట్, దే ఆర్ ఇన్ ద ఫ్యూచర్, అండ్ దే వాంట్ present should be good. First stay in the present, then automatically present will be good. We don't need to do anything. Correct. All these practices, whatever we did, right? Why you feeling is, the moment you did, you said, Aravind, I'm feeling I lost everything. That is the present state. There is one more simple technique I want to give, because maybe the lot of people they will feel whenever stress వచ్చినప్పుడు యాక్చువల్గా ఛాన్స్ చేయొచ్చు. ఇంకొక ప్రాక్టీస్ కూడా ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. 60 seconds కావాలి. చేద్దాం ఒకసారి. Yeah. So whenever you are stressful, so you need to do 20 seconds of the practice what I'm going to do. First 20 seconds you need to observe your mind. So first I'm observer, not thinker. Thinker ki observer ki చాలా difference ఉంది. మన మైండ్లో చాలా థాట్స్ వెళ్తాయి. అది ఓవర్ థింకింగ్ డిఫాల్ట్. యాక్చువల్లీ ఓవర్ థింకింగ్ అనేది లేదండి. రిపీటెడ్ థింకింగ్ అనేది ఉంది. ఇట్ ఈస్ ఆల్సో మిస్కన్సెప్షన్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఓవర్ థింకింగ్. ఒకే థాట్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తేనే దాన్ని ఓవర్ థింకింగ్ అవుతుంది. మీరు ఆ థింకింగ్ని ఆపేశారనుకోండి, వెన్ యూ బికమ్ అబ్జర్వర్, థింకింగ్ విల్ ఆటోమేటిక్లీ స్టాప్. ఓకే, సో 20 seconds అది చేయాలి. దెన్ యూ హ్యావ్ టు స్కాన్ 20 seconds యువర్ బాడీ అండ్ యూ నీడ్ టు లుక్ అరౌండ్. లెట్స్ డూ ఫర్ 60 seconds. మేబీ దిస్ విల్ ఆల్సో హెల్ప్ ఆన్ ఆడియన్స్కి. సో జస్ట్ సిట్ కంఫర్టబుల్లీ, మేక్ షూర్ యువర్ స్పైన్ అండ్ షోల్డర్స్ ఆర్ ఓపెన్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ మైండ్. సో మీలో చాలా రేసింగ్ థాట్స్ మేబీ వస్తూ ఉంటాయి, ఏదేదో ఛాలెంజెస్ జరుగుతాయి. వాటన్నిటిని జస్ట్ అబ్జర్వ్ చేయండి యాజ్ అ థర్డ్ పర్సన్ ఫర్ నెక్స్ట్ 20 seconds. కీప్ అబ్జర్వింగ్. నౌ షిఫ్ట్ ద ఫోకస్ టు యువర్ బాడీ. అంటే మీ ఫోకస్ని మీ బాడీ వైపుకి తిప్పండి. సో మీ ఫోకస్ ఆన్ మీ ఫోర్ హెడ్ మీద ఫోకస్ చేయండి, మీ కళ్ళ మీద ఫోకస్ చేయండి, మీ ముక్కు మీద ఫోకస్ చేయండి, మీ చిన్ను మీద ఫోకస్ చేయండి, మీ నెక్, బోత్ ద షోల్డర్స్, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, మీ ఛాతీ భాగం మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ బ్యాక్,
మీ లోవర్ బ్యాక్ మీద ఫోకస్ చేయండి, స్టమక్ మీద ఫోకస్ చేయండి, మీ హిప్స్ మీద ఫోకస్ చేయండి, యువర్ లెగ్స్, యువర్ నీస్, యువర్ కాఫ్ మజిల్స్, మీ ఫీట్ మీద ఫోకస్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఏం జరుగుతుందో. Slowly open your eyes and look around and count 10 things. Maybe I have water bottle. Just count 10 things, whatever you can see. 1, 2. Maybe mic is there and I'm seeing you. There is a photo frame, auto, AC, fan. Yeah. And come back and on. Tell me how you feel. There's a blankness. Yeah. Yeah, this is called as a present state. In present state, you can never have a suffering happening in your body. The practice which we did called as awareness practice. Okay. Just take 60 seconds. Sudden blankness is the present state of Yeah, mind. because people doesn't even know what is present state. Oh my god, మీరు మీ ప్రాక్టీసెస్తో సడన్గా నా ఎనర్జీ రేజ్ చేస్తున్నారు, సడన్గా నా ఎనర్జీ డౌన్ చేస్తున్నారు అంటే లైక్ ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ లైక్ ఇట్ ఈస్ సో డిఫరెంట్ అండ్ నైస్. అంటే కైండ్ ఆఫ్ ఆ కామ్నెస్, ఆ పీస్, ఆ రిలీఫ్, ఐ కుడ్ ఫీల్ ఇట్. ఐ థింక్ మేబీ నేను ఇంకా కొంచెం మాట్లాడుతూ ఐఎమ్ డూయింగ్ ఇట్, బట్ ప్రాపర్ ఫోకస్తో చేస్తే మంచి చేంజ్ ఆర్ డిఫరెన్స్. Because నా కమ్యూనిటీలో చెప్పాను కదండి, సో 15 years of shoulder pain disappeared in 3 sessions. They tried every medicine, every doctor. Because ఇప్పుడు మీరు ప్రస్తుతంలో మనం స్పెండ్ చేసే అమౌంట్ హాస్పిటల్స్కి మీరు జస్ట్ ప్రజెంట్ స్టేట్లో స్టే చేస్తేనే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. సో ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇప్పుడు కరెంట్ డిసీజెస్ చూస్తే 90% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సైకోసొమాటిక్ డిసీజెస్. సైకోసొమాటిక్ డిసీజెస్ అంటే మన మైండ్ ద్వారా క్రియేట్ అయిన డిసీజెస్. దానికి ఎటువంటి మెడిసిన్ పనిచేయదు. ఈ పర్టికులర్ ప్రేయర్ ద్వారా ఈజీగా ఇన్స్టెంట్గా హీల్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్. హెల్త్ ఇష్యూ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మనీ కావచ్చు. అన్నిటికీ కారణం ఏంటంటే మనం ఏ ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నాం. మనం ఒకవేళ హై ఎలివేటెడ్ ఎమోషన్స్తో వైబ్రేట్ అవుతుంటే యు ఆర్ సెండింగ్ యూనివర్స్ దట్ ఐ యామ్ దిస్, గివ్ మీ మోర్ దాట్. వెన్ యు ఆర్ మనం ఎప్పుడైతే మనం లో ఎలివేట్ సర్వైవల్ ఎమోషన్స్తో వైబ్రేట్ అవుతున్నామో దట్ ఈస్ వాట్ సిగ్నల్ వీఆర్ గివింగ్. ఇప్పుడు నేను ఒక బాల్ వేసాను అనుకోండి, అదే బాల్ ఎన్నికి వస్తుంది, వేరే బాల్ ఎట్లా వస్తుంది? అంతే. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని మీరు ఎట్లా కావాలంటే ఎట్లా మార్చుకోవచ్చు. నేను లాస్ట్ 2 years చేసింది ఏంటంటే ఐ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ నాకు ఏం కావాలి అనే దాని మీద ఫోకస్ చేశాను. నాకు ఎక్కువ బాధలు కావాలా, ఎక్కువ హ్యాపీనెస్ కావాలా? మనం ఏం కోరుకుంటాము? తెలిసో తెలియక ఎక్కువ బాధల్ని కోరుకుంటాం. తర్వాత దేవుడిని కంప్లైంట్ చేస్తాం, దేవుడిని అన్నీ నాకే ఇచ్చావు. అసలు అడిగింది ఎవరు ఫస్ట్? నువ్వే కదా అడిగింది. దేవుడి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నువ్వు అడిగింది ఇచ్చినా కానీ నువ్వు హ్యాపీగా లేవేంద్రా అని అడుగుతున్నాడు. మనకేంటంటే అవేర్నెస్ కూడా లేదు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. ఇట్స్ అలాట్ అంటే ఇట్ విల్ అంటే ఈ పాడ్కాస్ట్ అండ్ ఈ మాటలు అండ్ ఈ ప్రాక్టీసెస్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది జనాల మీద. సరిగ్గా ఫాలో చేయాలి కానీ డైలీ లైఫ్లో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ పర్సనలీ లవ్డ్ ఇట్ సో మచ్. Amazing. Thank you so much for inviting me, auntie. And I'm sure there's a lot more to talk. Yeah. But finally, one word from you. Finally, ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పాలంటే you are your own freedom. You have everything within you. Your creation is not outside. Every single problem is happening only because of this. And if you can focus every time there is a problem, the problem is a reflection of what you have to solve inside, not outside. Change your internal world, automatically outside world will automatically అయిపోతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో బేసిక్గా మన లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా చెప్పుకున్నాం కదా. సో నేను యాక్చువల్లీ ఈ హీలింగ్ అనేది లైవ్లో వచ్చిన నాతో పాటు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎవ్రీడే మేము 9 to 9:30 in the night and also morning 6:45 to 6:45, 7 to half an hour we do the healing. So I really want to, my only mission ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో అట్లీస్ట్ 1 crore పీపుల్కి ఈ నాలెడ్జ్ని తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఆ ఎమోషనల్ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. ఎమోషనల్ ఫ్రీడమ్ ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే ఎట్లా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, హీల్ చేసుకోవచ్చు, మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని నేర్పించాలనుకుంటానండి. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ నేను మీ కమ్యూనిటీకి, మీ సబ్స్క్రైబర్స్కి 7 days of free healing. Actual worth is more than 20,000 rupees. I want to give absolutely free for your community. And I want to see this healing heals a lot of people, because 90% of the suffering can eliminate
people know what they need to do when the problem comes. So that is why I wanted to do అండి. సో ద లింక్ మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా. ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఇఫ్ దే వాంట్ ఎక్స్పీరియన్స్ దే కెన్ జాయిన్ ఫ్రీలీ. సో దట్స్ అ గ్రేట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 hour డిస్కషన్లోనే నేను ఇంత రిలీఫ్ ఆర్ ఇంత అండర్స్టాండ్ చేసుకుంటున్నాను. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్, నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు వన్స్ అగైన్. సో మన సబ్స్క్రైబర్స్కి ఆ ఛాన్స్ 7 days ఆఫ్ ఫ్రీ సెషన్ అని చెప్పారు. సో గో చెక్ ఇట్ అవుట్. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అవి కూడా మేము మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఎస్, మన లైఫ్లో జరిగే ప్రతి ఎమోషన్కి ఫిజికల్, మెంటల్, మనీ, ఫైనాన్షియల్, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్, ప్రతి బ్లాక్కి మనమే రీజన్. సో ఆ బ్లాకేజెస్ని ఎట్లా రిలీజ్ చేసుకోవాలో కూడా చాలా టెక్నిక్స్ చెప్పారు. ఐఎమ్ షూర్ దిస్ పాడ్కాస్ట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ. మీకే కాదు, మీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ప్లీజ్ షేర్ ఇట్, మీ వాళ్ళతో షేర్ చేయండి, హెల్ప్ చేయండి. ఓకే, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మన అన్స్క్రిప్టెడ్ విత్ జో పాడ్కాస్ట్ జర్నీకి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. స్టే ట్యూన్.